మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును. Every place where you set your foot will be yours. Your territory will extend from the desert to Lebanon and from the Euphrates river to the Mediterranean Sea. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు రెండవసారి మరల మోషేతో ఇజ్రాయెల్తో మాట్లాడినట్లుగా మనము ఈ మాటలు చదువుకున్నాం. ద్వితీయ ఉపదేశం, రెండవసారి ఉపదేశించటం. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న మాటలు చూడండి. మీరు ఏ స్థలంలో అడుగు పెడతారో అది మీదే. ఇది అయ్యే పనేనా? అదెలాగండి? నేను నిలబడిన ప్రతి స్థలము నాదే అనుకుంటే ఎలాగూ? కానీ ఇక్కడ ప్రభువు చెప్పేటువంటి ధోరణిని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా మీరు నివసిస్తున్న ఈ భూమి మీకు శాశ్వతం కాదు, మనం పరదేశులం, యాత్రికులం అని మనం వాక్యం చదువుకుంటూ ఉన్నాం. కానీ భౌతికంగా కూడా ఆలోచించండి. మీరు విమోచించబడినటువంటి జనాంగం, విడిపించబడ్డారు. ఇక్కడ అక్షరానుసారంగా ఐగుప్తు చెరసాల నుంచి విడిపించబడ్డారు. మిమ్మల్ని నేను నడిపిస్తాను, మీరు ఎక్కడికి నడుస్తారో మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తానంటున్నాడు. మీదే అది. దాన్ని వివరిస్తూ అంటున్నాడు, అరణ్యం మొదలుకొని లెబానోను వరకు. ఇక్కడ అరణ్యం ఆలోచించండి, అడవి లాంటి ప్రాంతం, లెబానోను పర్వతాలు. ఇక్కడ చూడండి, క్వైట్ ఆపోజిట్ కనబడుతుంది. అంతేకాదు, యూఫ్రటీస్ నది అంటే ఫరాతు నది దగ్గర నుంచి పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించును. చూడండి పిల్లరా, ఇక్కడ భీకర కరువు కనబడుతుంది, సస్యశ్యామల ప్రాంతాలు కనబడుతున్నాయి. అంటే మీరు బయలుదేరిన దగ్గర నుంచి, ఒకవేళ అరణ్యం లాంటి ప్రాంతం నుంచి నువ్వు బయలుదేరితే ఖచ్చితంగా లెబానోను పర్వతాల ప్రాంతాల వరకు నడిపించబడతావు. అంటే ఇప్పుడు నువ్వు కరువు పరిస్థితిలో ఉన్నావేమో, క్షామం కలిగిన పరిస్థితిలో ఉన్నావేమో, క్షేమం ఉన్న చోటికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దరిద్రుల్లో నువ్వు ఉన్నావేమో, ధన్యకరమైనటువంటి ప్రాంతానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ సరిహద్దుని వ్యాపింపచేస్తాడు. అయితే దేవుడు కోరుతున్న కోరిక ఏమిటో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్లు ఆయన ఆజ్ఞల్లో అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. కేవలం ఇజ్రాయేలుకే కాదండి, మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము నీకు ఇస్తాను. దాని అర్థమేంటో తెలుసా? ఎక్కడ నువ్వు నిలబడినా సరే ఆ ప్రజలందరూ నీ వశం అవుతారు. వారందరి తల్లో నాలుకలాగా నువ్వు నిలబడతావు. ఎప్పుడు? నా వాక్యము నీలో పనిచేస్తున్నప్పుడు, నా యందు భయభక్తులు నువ్వు ప్రదర్శిస్తున్నప్పుడు. అనేక మందిలో ఉన్నా, ఒక్కరిగా ఉన్నా సరే నన్ను దేవుడు గమనిస్తున్నానని నాకు భయపడినప్పుడు, నువ్వే స్థలంలో అడుగుపెట్టేదే ఆ స్థలంలో నేను దీవిస్తాను, వర్ధిల్ల చేస్తాను. అరణ్యం నుంచి లెబానోను వరకు తీసుకెళ్తాను, యూఫ్రటీస్ నుంచి పడమటి సముద్రం దాకా తీసుకెళ్తాను. చూడండి పిల్లరా, ఎంతగా దేవుడు వర్ణన తీసుకొస్తున్నాడు, ఎంత మార్పు కనబడుతుందో చూడండి. నిజమే కదా పిల్లరా? బీటలు వారినటువంటి నేల నుండి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతానికి నడిపించడం అంటే మామూలు విషయం కాదండి. అది దేవుని ఒక్కడి వల్లే అవుతుంది, ఎవరి వల్ల కాదు. ఆయన సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ప్రభువా, మేము అడుగుపెట్టే స్థలం ప్రస్తుతం దారుణంగా ఉంది, మమ్మల్ని ప్రశాంతమైనటువంటి స్థలానికి నడిపించు అంటే దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. ఆనాడు ఇజ్రాయేలు నడిపించాడు, పాలుతేను ప్రవహించు దేశాన్ని నడిపిస్తాడు. మనలను కూడా తను చేయి పట్టుకుని నడిపించునుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.